మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఏకంగా 13.56 లక్షల విలువైన నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లను అపహరించుకుని పోయారు. అధికారులు ఆఫీస్ కు తాళం పగలగొట్టి ఉండటాన్ని గుర్తించారు. లోపలికి వెళ్లి చూడగా బయటి గదిలోని బీరువాను పగలగొట్టి అందులో ఉన్న స్టాంపు పేపర్లను అపహరించుకుపోయారని గుర్తించారు. దొంగలు పక్కా ప్రణాళికతో ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. వేలిముద్రలు దొరకకుండా గ్లౌస్ ధరించి చోరీ చేశారు. దీనిపై సబ్ రిజిస్టర్ గోపాలకృష్ణమూర్తి స్పందించారు. చోరీకి గురైన స్టాంప్ పేపర్ల విలువ 13,56,000 అని నిర్ధారించారు. ఈ స్టాంప్ పేపర్లను ఎవరూ కొనవద్దని సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఈ చోరీకి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గన్నవరం సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి సంబంధించి కూడా ఒక భారీ చోరీ అంశం ప్రధానంగా కూడా తెర మీదకి వచ్చింది. గత కొన్ని రోజుల కిందట ఈ చోరీ జరిగినట్లు కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఉన్నటువంటి కార్యాలయ సిబ్బంది ప్రధానంగా చేశారు. ఈ కార్యాలయానికి సంబంధించి కూడా ఒక భారీ దొంగతనం జరగడం స్థానికంగా కూడా కలకలం రేపింది. దాదాపుగా 13 లక్షల రూపాయల స్టాంప్ పేపర్లు మాయమైనట్లు కూడా తెలుస్తోంది. నిందితులు వేలిముద్రలు దొరకకుండా గ్లౌస్ వేసుకుని మరి చోరీ చేసినట్టు కూడా తెలుస్తుంది. దొంగలించబడిన స్టాంప్ పేపర్లను ఎవరు కొనవద్దని ఇప్పటికే ప్రజలకు ఎవరైతే ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా చాలా వివరించినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ 13,65,000 రూపాయల దాదాపు ఉన్నటువంటి నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లను అపహరించినట్లు కూడా అధికారులు దాదాపుగా కూడా గుర్తించారు. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా అధికారులు చూసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఘటన పైన ప్రజలను అప్రమత్తం చేస్తూ కూడా చోరీకి గురైనటువంటి స్టాంపులు ఎవరిని కూడా కొనుగోలు చేయొద్దని వారు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దాదాపుగా కూడా గురువారం ఉదయం కార్యాలయం తెరిచేందుకు ఆ సిబ్బంది ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వెళ్ళినటువంటి నేపథ్యంలో తాళం పగలగొట్టి ఉండడాన్ని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది గమనించి వెంటనే లోపలికి వెళ్లి చూసినటువంటి నేపథ్యంలో బీరువాను పగలగొట్టడం, అందులో ఉన్నటువంటి స్టాంప్ పేపర్లు లేకపోవడం, బండిళ్లు కూడా దుండగులు అందరూ కూడా ఎత్తుకెళ్ళినట్లు కూడా సిబ్బంది గుర్తించారు. వెంటనే పోలీసులందరూ కూడా సమాచారం ఇవ్వడంతో చాలా పకడ్బందీగా ప్రణాళికతో వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో ఏదైతే ఏ మాత్రం కూడా ఆధారాలు లేకుండా కూడా గ్లౌస్ ధరించడం, అదేవిధంగా సీసీ కెమెరాలు లేని చోట చూసుకోవడం, ఇలా అన్ని కూడా చూశారు. కానీ ఈ ఘటన పైన జిల్లా రిజిస్ట్రార్ గోపాలకృష్ణమూర్తి కూడా స్పందించారు. చోరీకి గురైనటువంటి స్టాంప్ పేపర్ల విలువ, అదేవిధంగా దొంగతనానికి గురైనటువంటి సిరీస్ నెంబర్లను కూడా ఆయన విడుదల చేశారు. ఎవరు కూడా ఈ స్టాంప్ పేపర్లను కొనొద్దు, ఎలాంటి లావాదేవీలు జరపొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నెంబర్ గల స్టాంపులు కనుక ఎక్కడైనా కనిపిస్తే మాత్రం వెంటనే పోలీసులకు కానీ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి కానీ వెంటనే సంప్రదించాలని కూడా తెలిపినటువంటి పరిస్థితుంది. దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా వారు చాలా స్పష్టంగా చెప్పారు. 50 రూపాయల స్టాంప్ పేపర్కి సంబంధించినటువంటి కోడ్లు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి నెంబర్స్, 100 రూపాయల స్టాంప్ పేపర్కి సంబంధించినటువంటి కోడ్, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి నెంబర్ల వివరాలు కూడా చెప్పారు. ఈ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఇప్పటికే క్లూస్ టీమ్ చాలా పకడ్బందీగా దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. సంఘటన స్థలంలో జరిగినటువంటి ఆధారాలన్నింటినీ కూడా సేకరించారు. ఇప్పటికే దర్యాప్తును ముమ్మరం చేశారు. మరి ప్రభుత్వ కార్యాలయంలో ఇంత పెద్ద ఎత్తున ఈ స్టాంప్ పేపర్ల చోరీ జరిగిందని గురవడానికి సంబంధించి కూడా ప్రజలు అదేవిధంగా అధికారులు కూడా విస్మయానికి గురయ్యారని చెప్పి చెప్పుకోవచ్చు. లక్ష్మి. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.